ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హోంవర్క్ చేయమంటే ఒకడేమో పాటలు పాడతాడు, ఒకడేమో గెంతులు వేస్తాడు. ఇది నైట్ కాలేజ్ అనుకుంటారా, వేరే ఇంకేదో అనుకుంటారా? అరే ఏంట్రా వెరైటీ గెటపేసినావు, ఇట్రా నువ్వు ఇట్రా. ఏంట్రా నువ్వేదో వెరైటీ గెటపేసినావు, నువ్వేం చేద్దామని? పాటలు పాడుతా. పాటలు అంటే పిచ్చి పిచ్చి పాటలు ఏమైనా పాడతావా? తోలు తీస్తా. మంచి పాటలు పాడు, మంచి భావాలు జనాలకు చెప్పాలి మీ పాటలతో. నువ్వు కరెక్ట్ పాడితే ఎగ్జామ్ కూడా రాయకుండా పాస్ చేస్తారా నిన్ను? ప్రామిస్. ఓకేనా? నువ్వు ఒక్కడివేనా, ఇంకా మీకు నీ బృందం ఏమన్నా ఉందా? సార్ మా పార్ట్నర్ ఉన్నాడు. మీ పార్ట్నర్ ఉన్నాడా? సార్ నమస్తే సార్. పాటలు పాడతారా చివరా? నీ గొంతులో నుంచి మాట రావట్లేదు, అసలు పాట ఎక్కడి నుంచి వస్తుంది? ఒరే పాటలు పాడటమే కాదు, దాని అర్థము దాని భావము చెప్తే అందరికి వినసొంపు ఉండాలి, అర్థం అవ్వాలి. లేకపోతే పిల్లలు ఏమనుకోకండి, ప్రిన్సిపాల్ గారికి లాస్ట్ ఎపిసోడ్ మీద ఎపిసోడ్ లో పేమెంట్ కొంచెం తగ్గించారు. ఇది నైట్ కాలేజ్, నాకు డిస్టర్బెన్స్ ఉండద్దు. కరెక్ట్ పాడండి, చంపేస్తా. లేకపోతే ఇంకేం పాడతారు, అన్ని మర్చిపోయారు మీరు కొట్టుడికి. గుగ్గు గుగ్గు గుడిసుంది, మంచముంది, గుడిసే మంచే లేక అమ్మో అంటున్నది. నాకెందుకో ఈ సెగ్మెంట్ గుగ్గు గుగ్గు గొడేసింది. ఏం పాటరా ఇది? ఈ పాట ఏంటి? నైట్ కాలేజీ పాటకి సంబంధం ఉందారా? సార్ ఈ పాటకి చాలా మీనింగ్ ఉంది సార్, మీకు తెలియదు సార్. ఏం మీనింగ్? నిజంగా చెప్పాలంటే మన నాగరికత మర్చిపోయామండి. మనం పాతకాలాన్ని మర్చిపోయాం నిజంగా చెప్పాలంటే. ఇప్పుడంటే పెద్ద పెద్ద బిల్డింగులు, లాడ్జీలు దొరుకుతున్నాయి. నిజంగా ఒక గుగ్గు గుడిసే చాలా బోరును ఏడుస్తుంది. ఎందుకు? ఆ గుడిసెలో ఒక మంచం ఉంది, మనిషే లేడు అని చెప్పి ఏడుస్తా ఉంది. నిజంగా మన నాగరికతాన్ని మనం మర్చిపోయాం, మన పురాతనాన్ని మనం మర్చిపోయాం. దయచేసి మీ అందరికి ఒకటే కోరుకుంటున్నా, వారంలో ఒక రోజు గుడిసెలోకి పోయిరండి. నువ్వు సూపర్ రా. ఆ గుడిసెలోకి వెళ్ళి ఆ గుడిసెని సంతోషపెట్టి మీరు సంతోషపడండి. ఇంకో విషయం, ఊరి గుడిసె, తాటాకుల గుడిసె, బడ్జెట్ తో మనకు పని లేదు. గుడిసె దొరికితే దూరేయండి. ఇంకో పాట కూడా పాడతాడు సార్. పాడమను. ఈ పాట మాత్రం మీ అందరికి చాలా నచ్చుతుంది. యమహో నీ యమ అందం చెలరేగింది ఎగదిగా తాపం. యమో నీ యమ అందం. ఆయనకి మాడత్తలేదు. చెలరేగింది ఎగదిగా తాపం. మోజుల్లోనే నువ్వు యముడంతా వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి, అల్లారు ముద్దుల్లో తాపం. పాట పాడుతూ డప్పన్న కొట్టాలి కదరా కనీసం. ఏమండి అంటే అన్నారంటారు కానీ కనీసం కాలర్ మైక్ కూడా ఇవ్వలేదు మీరు. ప్రిన్సిపాల్ ఏంటంటే మాకు అర్థం. నైట్ కాలేజ్ కి వచ్చి ఐటమ్ సాంగ్ పాడతావేంట్రా? అది ఐటమ్ సాంగ్ కాదు సార్, దానికి ఒక మీనింగ్ ఉంది సార్. దానికో మీనింగ్ ఉంది? అవును సార్. ఏంట్రా అది? ట్రాండ్ సార్ చెప్తాను. యమహాని యమానం అందం అంటే దీంట్లో గుర్తించాల్సింది 2 విషయాలు ఉన్నాయి. 1 సంతోషపడాలి, 2 బాధపడాలి. సంతోషం ఎందుకు? ఆ అమ్మాయి అందాన్ని బండితో పోలుస్తున్నాడు కాబట్టి అది సంతోషం. బాధ ఏంటంటే యమహో నీ అమ్మ అందం అంటున్నాడు చూసారా, అంటే అక్కడ వాళ్ళ అమ్మ ఏం చేసింది? నిజంగా వాళ్ళ అమ్మ నీ అమ్మ అన్నందుకు నన్ను అంటున్నావా, పాటలు అంటున్నావా? పాటలో సార్. ఓ పాటలో అన్నందుకు బాధ అనిపించిందా? నీ అమ్మ అన్నందుకు చాలా బాధ వేసింది సార్. యమహో నీ అమ్మ అందం చెలరేగింది యగాదిగా తాళం అంటే కుంగి కుసించిపోయి ఆమె తాళం వేసుకొని చచ్చిపోయింది సార్. అరే ఇంకొక మంచి పాట పాడి ఈ కచేరీ ఆఫ్ చేయకపోతే తోలు తీస్తా. ఆకలిస్తే అన్నం పెడతా, అరిచేస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా.
ఆకలేస్తే అన్నం పెడతా, అరిచేస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. బుక్కులు ఇస్తే మాత్రం నైట్ కాలేజ్కి వచ్చి చదవడం రాదు కానీ నువ్వేంట్రా గుడిసెలు చూసుకోవాలి సార్ 2 నిమిషం సార్ ఒక్క పాట మీనింగ్ ఇదండి సార్. మీనింగ్ చెప్పండి. నిజంగా సార్ ఈ మధ్య కాలంలో చాలా మంది అన్నం లేక చచ్చిపోతా ఉన్నారు సార్. కానీ ఒక పుణ్యాత్మురాలు ఎవరో ఆకలేస్తే అన్నం పెడతా ఉంటుంది, అలిసేస్తే ఆయిల్ పెడతా ఉంటుంది, మూడోస్తే కూడా చేస్తా ఉంటుంది సార్. టైం 3 అవ్వగానే గోరుముద్దలు కూడా పెడతా ఉంటుంది సార్. ఆమె ఎక్కడుందో చెప్పురా. తెలియదు సార్ నాకు కూడా. నేను సంవత్సరం నుంచి ఎతకుతా ఉన్నాను సార్, కనిపించలేదు సార్. ప్రిన్సిపల్ గారు మీరు ఏమనుకున్నట్టు ఒక మాట చెప్పన, శ్రీదేవి డ్రామా కంపెనీలో చిన్న వెంకీ మంకీ స్కిట్ జరిగిందని చిన్న ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.